హాయ్ అండి. మేము నిన్న చట్నీస్కి వెళ్ళామండి. ఏఎంబి మాల్లో ఉన్న చట్నీస్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఆయన లోపల 70 mm దోశ ఆర్డర్ ఇచ్చాము. వీడియో తీసుకుందామని అడిగితే వాళ్ళు మమ్మల్ని లోపలికి అలో చేయలేదు. సరే మీరే తీయండి అంటే తీశారండి. చూడండి అంతా తీశాడు, కానీ లాస్ట్కి దోశ తిప్పేసేటప్పుడు తీయలేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యాము. తీయలేదు మేడం, ఇంకా వేసేంతవరకు మాత్రమే తీసామన్నాడు. లోపలికి వేరే బయట వాళ్ళని అలో చేయరంట, హోటల్కి వచ్చిన వాళ్ళని. అందుకే మీరే తీయండి దోశ అని చెప్పాను. తీశారు, కానీ మొత్తం తీయలేదండి. వాళ్ళు హోటల్కి వచ్చిన వాళ్ళని లోపలికి అలో చేయరంట. అది కూడా రిక్వెస్ట్ చేస్తే వీడియో కోసం అని రిక్వెస్ట్ చేశాను. సరే అని తీశారు. అది కూడా హాఫే తీశారు. చూడండి అంతా వేసేంతవరకు తీశాను మేడం, కానీ దోశ తిప్పేటప్పుడు మాత్రం తీయలేదన్నాడు. ఎందుకండి అలా చేశారంటే నవ్వుతున్నాడు. మళ్ళీ ఇంకా తిప్పలేదు మేడం అనుకుంటా ఇంకా వెళ్ళిపోయాడు. తిప్పేంతవరకు తీయలేదు మేడం అని వెళ్ళిపోయాడు. అలా ఉంటుందండి, వాళ్ళకి ఇస్తే హాఫ్ తీస్తారు వీడియో. చాలా రోజుల నుంచి 70 mm దోశ పెట్టాలనుకుంటున్నా వీడియో నేను, కానీ ఈరోజు కూడా హాఫే, తిప్పేంతవరకు పెట్టలేకపోయాము. ఏమనుకోద్దండి. చూడండి చట్నీస్ 6 రకాలు ఇస్తారు. చట్నీ స్పెషల్లో 6 రకాలు ఉంటాయి చట్నీస్లో. ఒకటి స్వీటు, ఒకటి అల్లంది, ఒకటి పల్లి చట్నీ, ఒకటి పప్పుల చట్నీ, అట్లా 6 రకాలు ఇస్తారండి. ప్రతి టేబుల్ మీద 6 రకాల చట్నీస్ పెట్టేసి ఉంటారు. చూడండి తెచ్చారు 70 mm దోశ. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా చట్నీస్ అన్నీ మనమే సర్వ్ చేసుకోవాలి. ప్రతి చోట అన్ని రకాలంటే వడ్డీ లేరు కదా, అందుకే మనకే పెట్టేసి ఉంటారు. ఇది అల్లం పచ్చడి అండి. ఇది పల్లి చట్నీ, సాంబారు, ఇంకొకటి రెడ్ చట్నీ ఆనియన్ ఇచ్చారు. ఇంకొకటి పల్లి చట్నీ, ఒకటి పప్పుల చట్నీ అంటారు కదా, అది ఒకటి ఇచ్చారు. ఇంకా మన ఇష్టమైనది మనం తీసుకోవచ్చు. పల్లి మాత్రం వాళ్ళే లోపలనే వేసుకొని వస్తారు. ఇంకొకటి పచ్చిమిర్చి చట్నీ. నేను, పాప, వాళ్ళ డాడీ ముగ్గురం కలిసి తిన్నామండి ఆ దోశ. ఒక్కరైతే ఇద్దరైతే తినలేరు, 3 members అయితే తినగలము అని ఆర్డర్ ఇచ్చాము. మొన్న వీడియోలో చెప్పాను కదండి ఇల్లు షిఫ్ట్ అయినామని. ఇంకా అందుకని షిఫ్ట్ అయిన వెంటనే ఇంకా వర్క్ ఉంటుంది కదండి, ఇంకా అందుకని బయటనే తిందామని మళ్ళీ వచ్చాము. మాల్లో పని ఉంటే వెళ్ళాము. ఫెస్టివల్కి డ్రెస్ తీసుకోవాలా పాపకి అని వచ్చాము. ఇంకా అందుకని అక్కడే పైన ఏఎంబి మాల్లోనే వెస్ట్ సైడ్లో తీసుకెళ్ళాము డ్రెస్. ఇంకా పైన చట్నీస్లోనే తిందామని వెళ్ళాము. మాల్లో చూడండి రంజాన్ కని అంత డెకరేషన్ చేశారు. చాలా బాగుంది కదండి. ఏ ఫెస్టివల్కి ఒక 10 days ముందరనే అది రెడీ చేస్తారండి ఏఎంబి వాళ్ళు. చూడండి చట్నీస్ ఇదే. అంతసేపు తిరిగి తిరిగి కాళ్ళను వస్తాయి కదండి మాల్లో, అందుకే చాలామంది ఫుల్ రష్ ఉంటారు. పైన చట్నీస్లో హాయి కూర్చొని తినొచ్చు అని అందరు అక్కడికి వెళ్తారు. షాపింగ్కి వెళ్ళి అదంతా చేసిన తర్వాత అలసిపోతాం కదండి, అందుకే ఇంక పోయి చాలామంది అక్కడే స్పెండ్ చేస్తారు చట్నీస్లో వెళ్ళి. ఆ మాల్లో అంతా తిరిగే లోపలనే మనకి కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి కదా, అందుకని ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది, కానీ అక్కడ అంతగా బాగుండదండి. అందుకని రేట్లు ఎక్కువ ఉంటాయి, కానీ అక్కడ టేస్ట్ కూడా అంత పెద్దగా ఉండదు.
ఇక్కడైతే పైన హాయిగా ఏసీ హాల్లో కూర్చొని తినొచ్చు, వాళ్ళే సర్వ్ చేస్తారు. అక్కడ మళ్ళీ సెల్ఫ్ సర్వీస్ అంటారు. రేట్స్ మాత్రం సేమ్ టు సేమ్ పెట్టినారు. అక్కడ ఫుడ్ కోర్ట్లో చాలా రేట్లు ఉన్నాయన్నమాట. అందుకే మేము ఎప్పుడు ఇంకా చట్నీస్లో వెళ్ళి హాయిగా కాసేపు కూర్చొని తినేసి వస్తాం. అంతా షాపింగ్ అదంతా అయిపోయిన తర్వాత సినిమా కూడా అక్కడే సినిమా హాల్ కూడా ఉంటుంది కదండి, మన ఇష్టం. సినిమా అయిపోయిన తర్వాత కూడా కావాలంటే అక్కడే తినేసి రావచ్చు. నైట్ కూడా టిఫిన్స్ ఉంటాయి దాంట్లో, దోశ, ఇడ్లీ అవన్నీ ఉంటాయి నైట్ కూడా. కొన్ని హోటల్స్లో ఓన్లీ పుల్కాలు, చపాతీలు అవే ఉంటాయి కదండి, కానీ ఇక్కడ నైట్ కూడా ఉంటాయి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.